నిర్మాణం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మెదడు అనేది ఎంత బరువు ఉంటుంది? 1.5 కేజీ ఉంటుంది. అంటే 1.5 కేజీ ఉంటుంది. అంటే 1.5 కేజీ అని ఉంటుంది. మరి పొడవు ఎంత ఉంటుంది? 167 మిల్లీమీటర్లు ఉంటుంది. మరి ఎడల్పు ఎంత ఉంటుంది? 140 మిల్లీమీటర్లు ఉంటుంది. ఎత్తు ఎంత ఉంటుంది? 93 మిల్లీమీటర్లు ఉంటుంది. మరి బరువు ఎంత ఉంటుంది? 1.5 కేజీ ఉంటుంది. అంటే 1.5 కేజీ ఉంటుంది. మరి పొడవు ఎంత ఉంటుంది? 167 మిల్లీమీటర్లు ఉంటుంది. మరి ఎడల్పు ఎంత ఉంటుంది? 140 మిల్లీమీటర్లు ఉంటుంది. మరి ఎత్తు ఎంత ఉంటుంది? 90 మిల్లీమీటర్లు 93 మిల్లీమీటర్లు ఉంటుంది. అయితే మెదడుకి మరి స్త్రీల మెదడు కన్నా కూడా పురుషుల యొక్క మెదడు 10% పెద్దదిగా ఉంటుంది. అంటే స్త్రీల మెదడు కన్నా కూడా పురుషుల యొక్క మెదడు 10% ఎక్కువగా ఉంటుంది. అయితే మెదడు అనేది మనం పీల్చే గాలిని 20% ఉపయోగించుకుంటుంది. అయితే గాలి అనేది వెళ్ళకపోతే మనిషి మరి కోమాలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. నిరంతరం అనేది మరి రక్తం అనేది మెదడుకి వెళ్ళాలి. వెళ్ళకపోతే మెదడులో ఉన్న కణాలు పతనం అయిపోయి మరి బ్రెయిన్ డెడ్ అయిపోయి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే మన రక్తంలో ఏముంటుంది? మనం పీల్చే గాలి, బ్లడ్, నీరు సమానంగా వెళ్తూ ఉంటాయి. మన బ్లడ్లో ఏముంటుంది? మనం పీల్చే గాలి, నీరు, బ్లడ్ 3 సమానంగా ప్రతి భాగానికి వెళ్ళాలి. వెళ్ళకపోతే ఆ భాగం పనిచేయదు. అదే 2-3 నిమిషాలు 4 నిమిషాలు మెదడుకి రక్త సరఫరా మెదడుకి అందపోతే మనిషి అనేది మరి కోమాలోకి పడిపోవటం కోమాలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. అంటే 4-5 నిమిషాలు బ్లడ్ అనేది మెదడుకి అందకపోతే మెదడులోని కణాలన్నీ పతనం అయిపోయి మరి మనిషి కోమాలోకి వెళ్ళి చనిపోవటం అనేది జరుగుతుంది. అంటే 20% ఆక్సిజన్ మెదడు మనం పీల్చే గాలిలో ఉపయోగించుకుంటుంది. నిరంతరం అనేది బ్లడ్ మెదడుకి సరఫరా అవుతూ ఉండాలి. మరి బ్లడ్లో ఏముంటుంది? మనం పీల్చే గాలి, బ్లడ్, నీరు సమానంగా శరీరం మొత్తం వెళ్ళాలి. ఏ భాగానికి అయితే వెళ్ళదో ఆ భాగం పనిచేయకుండా పోతుంది. అదే మెదడుకి 4-5 నిమిషాలు అందకపోతే మరి మెదడులోని కణాలన్నీ కూడా పతనం అయిపోయి మరి మనిషి పడిపోయి కోమాలోకి వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అయితే పురుషుల మెదడు మరి స్త్రీల మెదడు కన్నా కూడా 10% పెద్దదిగా ఉంటుంది. అయితే మనం మెలకు ఉన్నప్పుడు 25 ఓట్ల ఇద్దెత్తుని మరి మన శరీరం ఉత్పత్తి చేస్తుంది. అది ఒక చిన్న బలుపుని వెలిగించడానికి ఉపయోగపడుతుంది. మనం మెలుకున్నప్పుడు ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది? 25 ఓట్ల విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్ ద్వారా ఒక చిన్న బల్బును వెలిగించడానికి ఉపయోగపడుతుంది. ఇది మెదడు యొక్క కథ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.